యూట్యూబ్లో ఇక్కడ ఇంకోటి జరుగుతుందండి. ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాడు పనికిమాలినోడు. ఆ యూట్యూబ్ ఛానల్ ఇమీడియట్గా జనాలకు తీసుకెళ్లాలంటే ఒక ఇద్దరు పనికిమాలినోళ్ళు సెలెక్ట్ చేస్తాడు. ఒకడేమో హిందూ మతం నుంచి, ఒకడేమో క్రిస్టియన్ మతం అని చెప్పుకునేవాడి నుంచి. ఆడు హిందూ అంటే నిజమైన హిందూ ఉండడు, హిందూ అని చెప్పుకుంటాడు అంతే. ఈ పనికిమాలినోళ్ళు అతన్ని కూర్చోబెట్టి వీడితోటేమో హిందువుల్ని, వీడితోటేమో క్రిస్టియన్స్ని, వీడితోటేమో రాముడిని, వీడితోటేమో యేసుప్రభుని తిట్టిస్తాడు. తిట్టితే జనరల్గానే మన భారతీయుల్లో ఉన్నది ఏంటి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం మంచి అంటే చూడం కానీ ఎవడో 100 మందికి అన్నదానం చేస్తాడంటే చూడం. ఎవరైతే తాగేసి కొడుకున్నారంటే మనం పనులన్నీ అనుకుని చూస్తాం, అంత దూరం మన గొడవలు అంటే. సో ఈ గొడవలు క్రియేట్ చేస్తారండి. గొడవలు క్రియేట్ చేయడం ద్వారా ఒకటి యూట్యూబ్ రెవెన్యూ ఆడు పెంచుకుంటాడు. ఈడేమో క్రిస్టియన్ నుంచి మాట్లాడేవాడు అవతలను తినడం ద్వారా ఇప్పుడు క్రైస్తవులందరూ వెనకాలకు వచ్చేస్తారని ఫీలింగ్ ఇడిది. ఆడేమో హిందువుల తరపుని ఈ యేసుప్రభుని క్రిస్టియన్స్ తిట్టడం ద్వారా హిందువులందరూ కూడా వెనకాల వచ్చేస్తారనే ఫీలింగ్ ఆడిది. మొత్తం ఇదంతా ఒక మాఫియా. ఇలాంటి ఛానల్స్ని ఆ డిబేట్లు పెట్టేవాడిని, డిబేట్ చేసేవాడిని ప్రతి ఒక్కరిని కూడా తొక్కి పెట్టి నారదీయాలి పోలీసు వారు. అది చేయకపోతే ఇలాంటి ఇష్యూలు ఇంత పెద్ద పెద్ద సంఘటనలు అయిపోతాయండి. నేను పోలీసు వారికి ఏం చెప్తున్నానంటే అండి, వీళ్ళ మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. నాట్ ఓన్లీ ఈ నలుగురు పాస్టర్లు, ఇలా ఎవరైతే ఇతర మతాల్ని, మత గ్రంథాలని విమర్శిస్తున్నారో, క్రిస్టియానిటీ నుంచి ఎవరు విమర్శిస్తున్నారో ఐడెంటిఫై చేయాలి. అలాగే హిందుత్వం నుంచి క్రిస్టియానిటీను, ఇస్లాంను ఎవరెవరు వ్యతిరేకిస్తూ గ్రంథాలని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇస్లాం నుంచి ఇతర గ్రంథాల గురించి మాట్లాడే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి డీజీపీ గారు, లేకపోతే వీళ్ళ స్థాయికి డీజీపీ గారు, ఒక సీఏ గారు ఎక్కువ మొత్తం నిలబెట్టి మొక్కలించేస్తారు. వీళ్ళందరూ కూర్చోబెట్టారు, బాబు వాళ్ళ నుంచి కనుక మీరు మానపోతే మీ అందరి మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తాం. కమ్యూనల్ షీట్ అంటే ఎక్కడైనా ఇప్పుడు ఇలాంటి జరిగింది అనుకోండి, వీళ్ళని ముందుగానే అరెస్ట్ చేసేది, వీళ్ళని కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. అలాగే కొంతమంది హిందూ బ్యాక్గ్రౌండ్తో కూడా ఎక్కడైనా ఏదైనా దేవాలయం మీద దాడి జరిగింది అన్నప్పుడు, దేవాలయానికి ఏదో జరిగింది అన్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయిపోయి అక్కడ హిందువులు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మీద కూడా కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. ఈ కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలాంటి ఇష్యూలు ఎప్పుడైనా జరిగినప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళి ముందస్తు చర్యల భాగంగా లోపల దొబ్బారు అనుకోండి, ఏ గొడవ ఉండదని బయట. నిజంగా హిందువుల వేళ ఏదైనా ఆలయం మీద దాడి జరిగింది, వెళ్తారు, ఎవరు చేశారు అర్జెంట్గా తేల్చండి అని పోలీసుల్ని గవర్నమెంట్ అడుగుతారు తప్ప ఇతర మతాలను తిట్టరు అక్కడ. అలాగే నిజమైన క్రిస్టియన్స్ ఎవరికైనా ఏదైనా జరిగింది వెళ్ళి మాకు న్యాయం కావాలని అడుగుతారు తప్ప ఇతర మతాల మీదకి జనాలు రెచ్చగొట్టరు. ఇప్పుడు మీరు రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తారు? రౌడీలు అంటే ఎలక్షన్ ఏదైనా మ్యానిపులేట్ చేస్తారు, గొడవలు చేస్తారని. ఎలక్షన్ ముందే వాళ్ళు అదుపులో తీసుకుంటారు కదా, అందుకే కదా ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతాయి. కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళని కూడా అలాంటి చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ డిబేట్ల వల్ల, ఇప్పుడు నేను అడుగుతాను క్రిస్టియన్స్ని, డిబేట్ల వల్ల క్రిస్టియానిటీ వ్యాప్తి చెందిందా? సేవ, ప్రేమ, కరుణ వల్ల వ్యాప్తి చెందిందా? మదర్ తెరిసా గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత, ఎవరో మిషనరీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి చదువు, వైద్యం, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి వాళ్ళకి సాయం చేయడం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళకి తెలియపరిచారు. చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అంతే తప్ప మేము డిబేట్లో కూర్చుంటాం, డిబేట్ అంటే ఇటు వాదన, అవతల నుంచి అవతల మతస్థుడు కూర్చుంటాడు, ఈయన కూర్చుంటాడు, నాది కరెక్ట్ అని ఈయన వాదిస్తాడు, ఆయన కరెక్ట్ అని ఆయన వాదిస్తాడు. అక్కడ ఎలా తెలుస్తుందండి ఎవరు కరెక్ట్ అనేది? ఎవడో ఒప్పుకోడు మరి తప్పని, తప్పు చేసినప్పుడు ఒప్పుకోడు, ఒప్పు చేసినప్పుడు ఒప్పుకోడు. ఎందుకంటే కొంతమంది ఇదే పని ఇలాగే బతుకుతున్నారు. ఆ బ్రతికే వాళ్ళు ఖచ్చితంగా చెక్ చెప్పకపోతే, రేపు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, రేపు ఈ హిందూ మతం కోసం మాట్లాడేవాడు ఎవడో, క్రిస్టియన్లు తిట్టేవాడు ఎవడో ఉంటాడు, ఆడు ఏదైనా జరగకూడదు ఏం జరిగింది అనుకో, అదే అప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి తప్పు. రాధా మనోహర్ దాస్ కరుణాకర్ గురించి ఇలా చాలాసార్లు మాట్లాడాను నేను. వాళ్ళ గురించి వాళ్ళ మీద కూడా పెట్టాలి కేసు, 100% వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటెన్షనల్గా ఏళ్ళకి చేస్తారు. వాళ్ళు కూడా వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి వాళ్ళు కూడా ఉన్నారు. ఎదుటి మతం గురించి, నీ మతం గురించి చెప్పు, ఎదుటి మతాన్ని విమర్శించకుండా నీ మతం గురించి చెప్పుకుంటేనే నీ మతం వర్ధిల్లుతుంది తప్ప, ఎదుటి మతాన్ని విమర్శించడం గొడవలు వస్తాయి తప్ప ఆ ఎదుటి మతంలో ఉన్నవాడు ఒకడు కూడా నీ మతంలో రాడు.